హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఆ సుబ్బారావు సీసీ ఫుటేజ్లో ఉన్నది చెప్పట్లేదు, అలాగే ఏం జరిగిందో కూడా తను బయట పెట్టట్లేదన్న కోపంతో కమల్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని బాగా కొడతాడు. ఒక్కసారిగా అతను సార్ మీకు దండం పెడతాను, నన్నేం చేయకండి, మీకు నిజం చెప్తాను అంటూ ఇక సుబ్బారావు అయితే కమల్ కాళ్ళ మీద పడతాడు. చూడు, నేను నిన్ను కొట్టినట్టు, అలాగే ఇలా ఇంటికొచ్చి గొడవ చేశానని మా వాళ్ళతో చెప్పావంటే తర్వాత నీకు మామూలుగా ఉండదు. చూడు, ఇప్పుడే నువ్వు నిజం చెప్తానన్నావని మా వదినకి అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళొచ్చిన తర్వాత ఏమైనా మాట మార్చావంటే ఊరుకునేది లేదు అంటూ కమల్ అయితే అతనికి గట్టి వార్నింగే ఇస్తాడు. ఇంకా అతను కూడా చెప్తాను అంటూ భయంతో ఇక కమల్కి 2 చేతులెత్తి దండం పెడతాడు. ఇంకా కమల్ అయితే అవనికి ఫోన్ చేసి, వదిన, ఈ సుబ్బారావు తనంతట తానుగానే ఏం జరిగిందో చెప్తానని నన్ను ఇంటికి రమ్మన్నాడు, అందుకే మీకు ఒకసారి ఫోన్ చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా అవని, కన్నయ్య నిజం చెప్పు, నువ్వు అతన్నేం చేయలేదు కదా అని అంటుంటే, అయ్యో వదిన, కావాలంటే మీరే వచ్చి అడగండి, నేనేం అతన్ని బెదిరించలేదు, భయపెట్టలేదు. వాడంతట వాడే మనసు మార్చుకుని నిజం చెప్తానని పిలిచాడు అని చెప్పడంతో, సరే ఇప్పుడే నేను నాన్న అక్కడికి వస్తున్నాం, మీ అన్నయ్యకి ఫోన్ చెయ్యి అని అంటుంటే, ఇంతలో అట్నుంచి అక్షయ్ అయితే వెళ్తుంటాడు. అక్షయ్ని చూసిన కమల్ అయితే అన్నయ్య అని పిలవడంతో ఇంకా అక్షయ్ కూడా వస్తాడు. ఇంకా ఇంతలో ఇటు నుంచి అవని, అలాగే శ్రీకర్, ఇక చక్రధర్ కూడా వస్తారు. అందరూ కూడా ఆ సుబ్బారావుతో మాట్లాడుతుండగా ఇక సుబ్బారావు దగ్గరున్న సీసీ ఫుటేజ్ ని అవని వాళ్ళకి చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ ఫుటేజ్ ని చూసిన అక్షయ్, ఏంటవని ఇదంతా? పల్లవి కావాలని నీ మీద అత్తయ్య మీద పగని పెంచుకొని ఇలా లేనిపోని కేసుని పెట్టింది అని అంటుంటే, మొదటి నుంచి నేను చెప్పేది అదే కదండి అంటూ ఇంకా అవని మాట్లాడుతుంటుంది. ఇక అలాగే చక్రధర్ అయితే, చూడండి, ఆ రోజు జరిగింది మీరు కోర్టుకొచ్చి చెప్పగలరా అని అడగడంతో అతను, ఏంటి కోర్టా అని కమల్ వైపు చూస్తాడు. ఇక కమల్ అయితే ఒక్కసారిగా షర్ట్ని పైకనుకుంటుంటే, చెప్తాను, కోర్టుకే కాదు, మీరు ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను సార్, చెప్తాను అంటూ ఇక అతనైతే 2 చేతులెత్తి దండం పెడతాడు. ఇక శ్రీకర్ అయితే, వదినా, మీరు ముందు ఈ దొరికిన ఎవిడెన్స్ని పోలీసులకి చూపిస్తే ఖచ్చితంగా అత్తయ్యని వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అన్నయ్య, దీన్ని తీసుకుని మనం స్టేషన్కి వెళ్దాం అని చెప్పడంతో ఇక అవని అయితే, ఏవండి, తొందరపడద్దు, పల్లవి చాలా తెలివైంది, ఈ ఫుటేజ్ని మనం చూపించినా ఇది మనమే క్రియేట్ చేశామని పల్లవి అక్కడ కావాలని పోలీసుల మనసు మారుస్తుంది, అందుకే సాక్ష్యంతో తీసుకెళ్తే మనకే మంచిది. వీళ్ళొచ్చి అక్కడ సాక్ష్యం చెప్పితే ఇక ఈ వీడియోతో పనే లేదు అంటూ ఇంకా అవని అయితే అక్షయ్తో చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక అక్షయ్ కూడా, సరే అవని, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మళ్ళీ వచ్చేస్తాను అంటూ ఇంకా అక్షయ్ వాళ్ళని తీసుకుని నేరుగా పల్లవి ఉన్న ఇంటి దగ్గరకైతే వెళ్తారు. ఇక పల్లవి అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా దొంగచాటుగా వింటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే, చూడవని, ముందు ఈ వీడియోని తీసుకెళ్లి మనం పోలీసులకిస్తే అత్తయ్యని రిలీజ్ చేసుండేవారు, అనవసరంగా నువ్వు కోర్టుకు వెళ్లే వరకు ఆలోచిస్తున్నావు అని అంటుంటే, అది కాదండి, ఇప్పుడు ఈ వీడియోని తీసుకెళ్లి చూపిస్తే మళ్ళీ పోలీసులు మరొక సాక్ష్యాన్ని అడుగుతారు, అందుకే కోర్టులోని ఇవి సబ్మిట్ చేస్తే ఇక అమ్మకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అమ్మ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది, ఇక బయటకొస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా తల పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ పల్లవి అయితే కనిపిస్తుంది. ఇక పల్లవి అయితే వీళ్ళందరి మాటలు వింటూ దొంగచాటుగా తొంగి చూస్తుంది. అది గమనించిన అవని, ఓ ఇక్కడున్నావా, చెప్తా నీ పని అంటూ ఇక అవని అయితే వాళ్ళతో ఏదో దగ్గరగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా పల్లవి, ఇదేంటి, ఇంతవరకు బాగానే మాట్లాడుకున్నారుగా, ఇప్పుడు నాకు వినిపించకుండా ఇంత నిదానంగా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే వాళ్ళ వైపు అలానే చూస్తుంది. కానీ
వీళ్ళు ఒక్క మాట కూడా వినిపించకుండా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చక్రధర్ కూడా ఏదో పెద్ద విషయమే చెప్తున్నట్టుగా చేతుల్ని అటూ ఇటూ తిప్పుతూ అక్కడ మాట్లాడుతూ ఉండడం గమనించి పల్లవి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, నాకెందుకు వినిపించట్లేదు అంటూ ఇక పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ఏంటి అందరూ ఒకే దగ్గర చేరి ఏదో గోడు పుటాని చేస్తున్నట్టున్నారు. చూడండి, మీరెన్ని చేసినా మీ అమ్మ చేసిన తప్పకి శిక్షని అనుభవించే తీరుతుంది. మా అమ్మ నాన్నని విడగొట్టింది, సంతోషంగా ఉండే మా కుటుంబాన్ని ముక్కలు చేసింది, మా అమ్మాంని నాకు శాశ్వతంగా దూరం చేసింది. ఇదంతా నీ వల్ల, మీ అమ్మ వల్లే. మిమ్మల్ని ఎన్నటికీ కూడా కలిసి ఉండనివ్వను. ఖచ్చితంగా మీ అమ్మకి శిక్ష పడేలా చేస్తాను అంటూ పల్లవి అయితే వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అక్షయ్ అయితే, చూడు అవని, పల్లవి చూసావుగా ఎలా మాట్లాడుతుందో. మనం ఎన్ని ప్లాన్స్ చేసినా పల్లవి దగ్గర ఓడిపోవడమే కనిపిస్తుంది అని అంటుంటే ఇక చక్రధర్, చూడు అక్షయ్, ఎన్ని రోజులు పల్లవి చేస్తున్న అరాచకాలకి, తను చేస్తున్న తప్పులకి తోడుగా తన వెంటే నేనున్నాను. తను ఒంటరిగా పోరాడలేదు. ఇంతవరకు నా మీద కోపంతో పల్లవికి సపోర్టుగా వాళ్ళమ్మ కూడా పల్లవి చేసిందంతా సమర్థించింది. ఇప్పుడు పల్లవి ఒంటరిదైంది. తను చేసిన తప్పుని ఇప్పటికైనా తెలుసుకుంటుందనే నమ్మకం నాకుంది. మీరేం కంగారు పడకండి, పల్లవి నిదానంగా మారిపోతుందని నా మనస్సాక్షి చెప్తుంది అంటూ చక్రధర్ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న కమల్, మావయ్య ఎంతైనా కన్న కూతురు, పైగా చాలా రోజులు నెత్తిన పెట్టుకుని తిప్పారు కదా, కాస్త గారాబంగా, అందుకేనేమో మీ మనసుకి అలా అనిపిస్తుంది. ఇది అంత ఈజీగా మారే ఘటం కాదు, మొండి ఘటం అంటూ కమల్ మాట్లాడుతూ ఉంటే ఇక అవని కన్నయ్య అని కళ్ళు పెద్దవి చేస్తుంది. ఇక కమల్ అయితే, వదిన, నేను చెప్పిందాలో నిజమే కదా వదిన ఉంది అంటూ ఇక కమల్ అయితే తడబడుతూ అవనికి చెప్తాడు. అవని అయితే, సరే చాలాసేపు అయింది, ముందు మీరు ఇంటికి బయలుదేరండి, ఆరాధ్య స్కూల్ నుంచి వచ్చే టైం అయింది అంటూ ఇక అవని అయితే అక్షయ్ని అక్కడి నుంచి వెళ్ళమంటుంది. అలాగే శ్రీకర్, మన శ్రేయకి డెలివరీ డేటు ఇంకొక 1 వీకే కదా ఇచ్చారు, ఈలోపే తనకేదైనా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంటూ ఇక అవని అయితే శ్రీకర్కి కూడా చెప్పి అక్కడి నుంచి వాళ్ళని ఇంటికైతే పంపిస్తుంది. ఇక కమల్, వదిన, చూడండి, వాళ్ళకి సర్ది చెప్పి పంపించారు, కానీ నా పెళ్ళమనే ఒక మొండి గట్టాన్ని మాత్రం ఎన్నటికీ మార్చలేకపోతున్నామంటూ ఇక కమల్ అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇక అనుకోకుండా పల్లవికి లాయర్ నుంచి ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా లాయర్ ఫోన్ చూసిన పల్లవి, ఇదేంటి లాయర్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అంటూ పల్లవి అయితే ఇంకా లాయర్తో మాట్లాడుతుంది. లాయర్ గారైతే, మేడం, రాజేశ్వరి మేడం చనిపోయారని తెలిసింది. ఆవిడ చనిపోయినందుకు నిజంగా నాకు చాలా బాధగా ఉంది. పైగా ఇట్లాంటి పరిస్థితుల్లో మీతో ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక లాయర్ అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏమైంది లాయర్ గారు, అలా మాట్లాడుతున్నారు, ఎనీ ప్రాబ్లం అని అడగడంతో అది మేడం, రాజేశ్వరి మేడం ఉండేటప్పుడు నన్ను కొన్ని డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయమన్నారు. వాటిని చేసి నేను తిరిగి తీసుకొచ్చేసరికి మేడం చనిపోయారని నిజం తెలుసుకున్నాను. అందుకే అంత్యక్రియలు అవి ఉంటాయి కదా, అందుకే ఇన్ని రోజులు మీకు ఫోన్ చేసి చెప్పలేదు. నేను మేడం చెప్పినట్టుగా అన్ని డాక్యుమెంట్స్ని రెడీ చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి, ఏంటి, మామ్ డాక్యుమెంట్స్ని సిద్ధం చేపించిందా? ఖచ్చితంగా ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరుకి మార్చడానికి వీళ్ళమ్మ రాయించుంటుంది. ఇన్ని రోజులు ఈ ఆస్తి కోసం ఎంతో కష్టపడ్డాను, కానీ మామ్ నా గురించి ఆలోచించి ముందుగానే ఆస్తి మొత్తాన్ని నా పేరుకి మార్చిందనమాట. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. అవని ఈ ఇంటిని నాది నీది అంటూ నన్ను కూడా మీతో కలుపుతావు కదూ,
ఈ ఇంట్లో ఉండి నా మీదే పెత్తనం చెలాయిస్తావు కదూ. ఆగు, కాసేపాగు. ఆస్తి డాక్యుమెంట్ వస్తున్నాయి, వాటిని నీ ముందు పెట్టి ఈ ఇల్లు ఈ ఆస్తికి నేనే వారసురాల్ని, ఇందులో నీకు ఎటువంటి హక్కు లేదని మెడ పట్టుకుని బయటకు గెంటుతాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఇక లాయర్ని ఆ డాక్యుమెంట్స్ తో ఇంటికి రమ్మని పిలుస్తుంది. అలాగే చక్రధర్ పల్లవి కూడా హాల్లోనే కూర్చుంటారు. వాళ్ళు ఉన్నారని ఇక పల్లవి అయితే ఇక చక్రధర్తో, చూడండి ఇంకాసేపట్లో మన ఫ్యామిలీ లాయర్ వస్తున్నారు, ఆయన ఏదో మాట్లాడాలట అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ అవని వైపు చూస్తాడు. ఇంకా అవని అయితే, ఏంటి లాయర్ గారు వస్తున్నారా, ఇప్పుడెందుకు వస్తున్నట్టు అని చెప్పి అవని ఆశ్చర్యపోతూ చూస్తుంటే ఇక పల్లవి అయితే, చూడు ఇంతవరకు ఈ ఇంటిలో నాకు హక్కుందంటూ ఏదేదో వాగావు కదా, ఇంకాసేపట్లో నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటే అస్త్రం నా చేతిలోకి వస్తుంది అంటూ పల్లవి తన మనసులో అనుకుంటూ అవని వైపు ఒక రకంగా చూస్తుంది. ఇంతలో పల్లవి ఎదురు చూస్తున్నట్టు లాయర్ రానే వస్తాడు. ఇక లాయర్ గారు అక్కడే ఉన్న చక్రధర్ని చూసి, నమస్తే సార్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా అంటూ ఇక లాయర్ అయితే చక్రధర్ని కూడా పలకరిస్తారు. ఇక పల్లవి అయితే, చూడండి పలకరింపులు చాలు, ఇంతకీ మామ్ ఏం అగ్రిమెంట్ చేయించింది, అసలు మామ్ రాయించిన ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని అంటుంటే, మేడం రాజేశ్వరి మేడం తన ఆస్తి గురించి చాలా పగడ్బందీగా వీల్నామా రాయిచ్చారు, పైగా వీటి మీద మేడం సంతకాలు కూడా పూర్తయ్యాయి అని చెప్పడంతో నేను కోరుకుంది కూడా అదే కదా. ఇప్పుడు లేని మామ్ ఎక్కడి నుంచి వచ్చి సంతకం పెడుతుంది, ఈ ఆస్తికి నేనే వారసురాల్ని అని ఆఫీషియల్గా అనౌన్స్ చేయటానికి నాకొక మంచి అవకాశం దొరికిందనమాట. త్వరగా ఆ డాక్యుమెంట్స్ ఇవ్వవయ్యా అంటూ పల్లవి తన మనసులో అనుకుంటూ, ఓకే ఓకే, అసలు మామ్ ఆ డాక్యుమెంట్స్లో ఏం రాయిచ్చారు, దాన్ని ఇక్కడ ఉన్న అందరికీ విడిపించేలాగా గట్టిగా చదవండి అని చెప్పడంతో ఇంకా ఆ లాయర్ అయితే, చూడండి మేడం, తనకి సంబంధించిన యావదాస్తి అలాగే వాళ్ళ కంపెనీస్ మొత్తానికి కూడా ఏకైక వారసులు భరత్ అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి వాట్ అంటూ లేచి నుంచుంటుంది. ఇక అది విన్నా అవని కూడా షాక్ అయిపోతుంది. ఇంకా చక్రధర్ అయితే, ఇదేంటి రాజేశ్వరి ఇలా చేసింది, ఏదైతే తెలియకూడదు అనుకున్నానో ఇప్పుడు పల్లవికి ఆ నిజం తెలిసిపోతుంది. ఒకవేళ ఈ రకంగా అయినా సరే పల్లవికి మీనాక్షి తన కన్న తల్లిని తెలిస్తే పల్లవి చేసింది తప్పని తనకి తానుగా తెలుసుకుంటుందిలే అని చెప్పి చక్రధర్ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక అవని అయితే, ఇదేంటి పిన్ని ఇంత పని చేసింది, ఆస్తి మొత్తం భరత్ పేరుకి మార్చింది అంటే భరత్ తన కొడుకన్న సంగతి పల్లవికి నిజం తెలిసిపోతుంది. తర్వాత తనెవరు అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇప్పుడు మా అమ్మ మీ అమ్మ ఒక్కరే అని తెలిస్తే పల్లవి తట్టుకోగలుగుతుందా? ఒకవేళ తను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మామ్ని ఏదైనా చెయ్యొచ్చు, ఒంటరిగాన మిగిలిపోతాను గాని ఇలాంటి ఆడదానికి నేను కూతురుగా అస్సలు ఉండలేనంటూ తను తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అని చెప్పి ఇక అవని అయితే పల్లవి గురించి రకరకాలుగా ఆలోచిస్తుంది. ఇక లాయర్ గారైతే, మేడం నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి, మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అసలు నిజానికి రాజేశ్వరి గారు అలాగే చక్రధర్లకి ఏకైక సంతానం మీరే కదా, మరిప్పుడు కొత్తగా భరత్ ఎవరు అని లాయర్ అడగడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే, చూడండి లాయర్ గారు, మీరు ఏదో పొరపాటు పడ్డట్టున్నారు, భరత్ పేరు మామే చెప్పారా, మామే ఆస్తి మొత్తాన్ని భరత్ పేరుకి మార్చమన్నారా అని అంటుంటే, అవును మేడం, మేడం గారే ఆస్తి మొత్తాన్ని భరత్ పేరు మీదకి మార్చమన్నారు, పైగా ఆవిడ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడు భరత్ అన్న విషయాన్ని చెప్పినప్పుడు నేను కూడా ఇలాగే ఆశ్చర్యపోయాను, కానీ మేడంని అడగాలంటే కాస్త భయం వేసింది అంటూ ఇక లాయర్ అయితే, మేడం ఈ టైంలో ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది, కానీ నా డ్యూటీ నేను చెయ్యాలి కదా, ఇదిగోండి మేడం రాజేశ్వరి గారు రాయించిన వీలునామాని ఆవిడ పెట్టిన సంతకాలు కూడా బలంగా ఉన్నాయి,
ఇక ఈ కాగితాలు ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయిపోయినాయి. ఇక వీటిని ఎవ్వరూ మార్చలేరు అంటూ లాయర్ అయితే ఆ కాగితాలని పల్లవి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా పల్లవి ఆ పేపర్లని చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక అప్పుడే ఇంటికి వచ్చిన భరత్ కూడా గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. ఇంకా పల్లవి అయితే ఏంటి దంతా, ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తున్నారు? ముందు నువ్వు మోసం చేసావు, ఇప్పుడు మామ్ మోసం చేస్తుంది. అసలు ఏంటి దంతా? అసలు నిన్నెవరు చెప్తావా లేదా అంటూ పల్లవి అయితే ఇంకా చక్రధర్ని నిలదీస్తుంటే ఒక్కసారిగా పక్కన ఉన్న అవని, పల్లవి నువ్వు ఆవేశపడకు, కాస్త నేను చెప్పేది విను అని చెప్పడంతో, వద్దు నువ్వేం మాట్లాడద్దు, నువ్వేమన్నా మాట్లాడవంటే నేనేం చేస్తాను కూడా నాకే తెలీదు. చెప్పండి డాడ్, అసలు నేనెవరు? అసలు నిజంగా నేను మీ కన్న కూతురునేనా? చెప్పండి డాడ్ అంటూ ఇక పల్లవి అయితే చక్రధర్ని నిలతీయడంతో, ఇంకా చక్రధర్ అవును నువ్వు నా కన్న కూతురువే, కానీ రాజేశ్వరికి నీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడంతో, అంటే రాజేశ్వరికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నేను నీ కన్న కూతుర్నే అంటే నా కన్న తల్లి మీనాక్షినా అంటూ ఇక పల్లవి అడగడంతో చక్రధర్ అవును నీ కన్న తల్లి మీనాక్షినే, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడినా ఆ మీనాక్షి నీ కన్న తల్లి అంటూ చక్రధర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా పల్లవి కుప్ప కూలిపోతుంది. ఇక మరి భరత్ అని అంటుంటే, భరతే రాజేశ్వరికి ఏకైక సంతానం. పురిట్లోనే భరత్ని నిన్ను మార్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అప్పట్లో భరత్ బ్రతుకుతాడో చచ్చిపోతాడో అన్న భయంతో నిన్ను మీనాక్షికి దూరం చేసి రాజేశ్వరికి దగ్గర చేశాను. అదే నేను చేసిన పొరపాటు. ఒక ఆడదాని వయ్యుండి కూడా మరొక ఆడదాని బాధని అర్థం చేసుకోలేనట్టుగా నేను నిన్ను పెంచాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ చక్రధర్ అయితే కుమిలిపోతాడు. ఒక్కసారిగా భరత్ అయితే అంటే రాజేశ్వరి అమ్మే నా కన్న తల్లా అంటూ భరత్ అయితే ఇంకా చక్రధర్ని అడుగుతూ ఉంటే, చక్రధర్ అవును అన్నట్టుగా తల ఊపుతాడు. ఒక్కసారిగా భరత్ అయితే ఇక రాజేశ్వరి ఫోటో దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తూ రాజేశ్వరి తనతో కలిసిన ప్రతి క్షణాన్ని కూడా గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతాడు. ఇంకా భరత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు చేసావు ఇంత పెద్ద తప్పు? ఎన్నాళ్ళు నా కన్న తల్లికి దూరం చేసావు. నా తల్లి ప్రేమ నాకు దక్కేసరికి నా తల్లే లేకుండా అయిపోయింది. ఇదంతా నీ వల్లే. నువ్వంటూ మా జీవితాల్లోకి రాకపోతే ఇలా ఒకరికొకరం దూరమై ఉండేవాళ్ళం కాదు, ఒకరి మీద ఒకరికి శత్రుత్వం పెరిగేది కాదు అంటూ భరత్ అయితే ఇక చక్రధర్ చొక్కా పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది. పల్లవి మాత్రం ఆ అగ్రిమెంట్ పేపర్లను చూసి తనలో తను కుమిలిపోతుంది. ఇంకా అవని అయితే చూడు పల్లవి, ఎన్ని రోజులు ఈ నిజాన్ని నీకెలా చెప్పాలో నాకు కూడా తెలియలేదు, కానీ ఈ నిజం పిన్ని నీకు తెలిసేలా చేశారు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులకి పశ్చాత్తాపడు. అమ్మని జైలు నుంచి బయటికి తీసుకొద్దాం. రా పల్లవి రా, ఖచ్చితంగా అమ్మ నిన్ను అర్థం చేసుకుంటుంది అంటూ అవని అయితే పల్లవి చెయ్యి పట్టుకుని పైకి లేపపోతుంటే ఒక్కసారిగా పల్లవి అవని చేతిని దూరంగా ఇదిలిస్తుంది. ఇక అవని ఆశ్చర్యపోతూ పల్లవి వైపు చూస్తుంటే, ఏంటి నేను ఆ మీనాక్షిని బయటికి తీసుకురావాలా? చూడు, ఈ చక్రధర్ ఏదో చెప్పాడని నేను నిజంగానే ఆ మీనాక్షి కూతుర్నని చెప్తే నమ్మేసి గుడ్డిగా నీ వెనకే వచ్చి ఆ మీనాక్షిని బయటికి తెస్తానని అనుకుంటున్నావు కదా? ఇదంతా మీరు అందరూ కలిసి ఆడుతున్న నాటకమని నాకు తెలియదు అనుకుంటున్నారా? ఈ అగ్రిమెంట్స్ కూడా ఒక అబద్ధం. ఇదంతా మీరే క్రియేట్ చేశారని నాకు అర్థమైపోయింది. చూడండి, మీరు నన్నెప్పటికీ కూడా మోసం చేయలేరు. నేను ఎప్పటికీ
మీలాంటి తప్పుడు మాటలు అసలు నమ్మేదే లేదు, ఇవి నిజం కాదు అంటూ ఆ అగ్రిమెంట్ పేపర్స్ని టపటపా చింపేస్తుంది. ఒక్కసారిగా అది చూసిన చక్రధర్, పల్లవి నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు అబద్ధం అనుకున్నా సరే ఇదే నిజం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మీనాక్షినే నీ కన్న తల్లి అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు